హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి అరటికాయతోటి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు పులుసు కూరలో కాదు, ఫ్రై కూడా చేయండి. ముందుగా 3 అరటికాయలు తీసుకొని ముందు వెనక ఎడ్జెస్ని కట్ చేసుకొని ఇలా సగానికి కట్ చేసుకొని కుక్కర్లో వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఇది ఉంచుకుందాము. 3 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిపైన ఉన్న పీలంతా కూడా ఇలా తీసేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకొని ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర అవన్నీ పోపు అంతా వేసేసుకున్నాక ఆనియన్స్, వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసేసుకొని ఈ ఆనియన్స్ అనేది మనకి కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా ఇందులో నలిగిపోతుంది. ఇవి కొంచెం త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు అవన్నీ వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ కొంచెం బాగా ట్రాన్స్పరెంట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు ఇందులోకి కారాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. సో ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో అరటికాయ పులుసు వీడియో ఉంది. ఇప్పుడు ముందుగా ఉన్న అరటికాయ ముక్కల్ని ఇట్లా ఒలిసి పెట్టుకున్నాం కదా తోలు, వాటిని ఇలా చేత్తో బాగా మ్యాష్ చేసుకోండి. లేదా మీరు కట్ చేసుకున్న పర్లేదు, బాగా ఉడికినవి కాబట్టి ఇట్లా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయినాయి. వీటిలోకి మీ రుచికి తగ్గట్లు కారాన్ని యాడ్ చేసేసుకొని ఇదంతా ఒక 2-3 సార్లు కలిపేసుకున్నాక మనం మ్యాష్ చేసుకున్నట్టుగా ముక్కలను వేసేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై మనకి రెడీ అయిపోయింది. మీ దగ్గర ఉంటే లాస్ట్లో కొంచెం ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సైడ్ డిష్లో కానీ లేదా రైస్లో కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేస్తే మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ, చాలా బాగుంది. సో మా మామ్స్ ప్రిన్సెస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.